హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏథర్కి సంబంధించి కర్నూలులో షోరూమ్ ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఆ షోరూమ్ గురించి మన సార్ మాట్లాడతారు, జయకాంత్ గారు. సో అండ్ ఏథర్ ఎందుకు ప్రిఫర్ చేయాలి, ఏథర్ లొకేషన్ కర్నూలు, ఏథర్ షోరూమ్ లొకేషన్ కర్నూలు ఎక్కడ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ గురించి కానీ, ప్రైజెస్ గురించి కానీ, మోడల్స్ గురించి కానీ టోటల్గా అన్నీ ఈరోజు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఆ డీటెయిల్స్ మొత్తం మీరు తెలుసుకోవాలనుకుంటే కర్నూలు ఎస్పెషల్ ఉన్న వాళ్ళు సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ జనరల్గా ఏథర్ వచ్చేసి రీసెంట్ 2 months కాకుండా ఎవ్రీ మంత్ వచ్చేసి టాప్ 3లో ఉండేదన్నమాట. ఫస్ట్ ఓలా, సెకండ్ టీవీఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏథర్ అనమాట. సో అంత అలా ప్రిఫర్ చేస్తారు జనాలు. సో వాటికి సంబంధించి మనం ఈరోజు డీటెయిల్స్ మొత్తం కనుక్కుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏథర్ కర్నూలుకి ఎప్పటి నుంచి వచ్చింది? ఇది ఏథర్ కర్నూలుకి వచ్చేసి 2 months అయిందండి. సెప్టెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది. అక్టోబర్ ఫుల్ ప్లేజ్గా మేము వర్క్ చేసాము. నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా 14 vehicles అక్టోబర్ సేల్ చేసాం జరిగింది. ఫస్ట్ మంత్లోనే. నెక్స్ట్ దిస్ ఈజ్ సెకండ్ మంత్. ఓకే ఫైన్. సో సేల్స్ పరంగా అయితే ఇప్పుడు ఇంతకుముందు కర్నూలు ఎలా ఉండేదంటే మనకు షోరూమ్స్ అవైలబుల్ లేక కర్నూలు వాళ్ళు చాలామంది నాకు చెప్పడం ఏంటంటే ఏథర్కి కొనాలనుకుంటే సర్వీస్ లేదని బాధపడుతున్నారు అనమాట. సో ఇప్పుడు కర్నూలుకి వచ్చింది కాబట్టి మీరు సర్వీస్ గురించి ఎలా చెప్పాలి? ఇక్కడ ఆల్రెడీ మేము వచ్చి లేటెస్ట్గా 2 months అయినా కూడా మాకు బిఫోర్ 20 vehicles ఆల్రెడీ సర్వీస్కి ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి మా కోసం, మా షోరూమ్ ఓపెన్ కోసము. 20 vehicles మేము అందరికి కాల్ బ్యాక్ చేసి వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ ఏదైతే కర్నూలుకి సర్వీస్ సపోర్ట్ అందినందుకు. ఓకే, స్పేర్ పార్ట్స్ గురించి, ఎందుకంటే చాలా చోట్ల కొన్ని చోట్ల స్పేర్ పార్ట్స్ బుక్ చేసుకుంటే చాలా టైం పడుతుంది, మంత్స్లో టైం పడుతుంది అంటున్నారు. సో మీరు మంత్స్ అంటే మీరు ఆల్రెడీ అది కంపెనీ ఓన్డ్ వెహికల్స్ షోరూమ్స్లో అలా జరుగుతుంది. డీలర్స్ ఓన్డ్ షోరూమ్స్లో అలా ఉండదు. స్పేర్ పార్ట్స్ అండ్ స్టాక్స్ అన్నీ అవైలబుల్ రెడీగా ఉంటాయి. ఓకే, అంటే మనకి ఏది ప్రాబ్లం వచ్చినా మీకు వెంటనే కస్టమర్కి వెంటనే దొరకగలుగుతుంది. వెంటనే ఆల్ పార్ట్స్ ఆల్రెడీ అన్ని పార్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈవెన్ అవైలబుల్ లేని పార్ట్ని కూడా కస్టమర్ కానీ ఆర్డర్ పెట్టినామంటే విత్ ఇన్ 4 to 5 daysలోనే మేము చేయగలుగుతాం. ఎందుకంటే కొన్ని చోట్ల ఎస్పెషల్లీ కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్కి వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, చాలా టైం పడుతుందని చెప్పేసి ఆన్లైన్లో చాలా కంప్లైంట్ వస్తుంది అనమాట. అది ఆ ప్రాబ్లం అనేది మన ఏథర్లో ఉండదు అది. ఓకే, నెక్స్ట్ ప్రైజెస్ గురించి, మోడల్స్ గురించి, రేంజ్ వాటి గురించి. ఏథర్లో వచ్చేసి 3 models ఉంటాయండి మనకి. 450S and 450X 2.9 and 450X 3.7 kilowatt బ్యాటరీ. ఓకే, ఫస్ట్ మోడల్ 450S 2.9 kilowatt బ్యాటరీ వచ్చేసి డీప్ వ్యూ డిస్ప్లే వస్తుంది, టచ్ స్క్రీన్ రాదనమాట. ఓకే, డీప్ వ్యూ డిస్ప్లే వచ్చేసి 18 segment డీప్ వ్యూ డిస్ప్లే. ఓకే, ప్లస్ విత్ ఆటో బ్రైట్నెస్, మీరు సన్లైట్లో ఉన్నా కూడా ఆటో బ్రైట్నెస్ ఉంటుంది. ఓకే, మీకేం లైట్ ఫీల్ తగ్గకుండా. ఇది 450Sలో ప్లస్ అది 90 రేంజ్ వస్తుంది. 8 hours ఛార్జింగ్ చేస్తే నైట్ పెట్టేస్తే మీరు ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ మీరు నిద్ర లేసి ఆ కట్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అది 1 charge ఛార్జ్ చేస్తే 90 kilometers per day తిరగచ్చు. 90 రేంజ్. నెక్స్ట్ మిగతా నెక్స్ట్ సెకండ్ వర్షన్ కూడా డిఫరెన్స్ ఓన్లీ జస్ట్ 9,000 అనమాట. ఆ 9,000 డిఫరెన్స్కి వచ్చేసి టచ్ స్క్రీన్ వస్తుంది. ఓకే, రేడియల్ టైర్స్ వస్తాయి. ఓకే, ప్లస్ ఇది డాష్ బోర్డ్ వచ్చేసి బాడీ కలర్ రాకుండా బ్లాక్ కలర్ వస్తుంది. ప్లస్ ఛార్జింగ్ సేమ్ యాజ్ ఇస్ 8 బేసిక్ మాదిరి 8 hours ఛార్జ్ చేస్తే 90 kilometers రేంజ్ జరుగుతుంది. 2.9 kilowatt బ్యాటరీ, ఇది కూడా సేమ్ కాబట్టి. ఓకే, దిస్ టాప్ ఎండ్ వచ్చేసి నెక్స్ట్ 3.7 kilowatt బ్యాటరీ. ఓకే, 2.9Xలోంచి 6 colors అవైలబుల్ ఉంటాయి. టోటల్ బేసిక్ వచ్చేసి 4 colors అవైలబుల్ ఉంటాయి. దట్ వచ్చేసి వైట్, స్పేస్ గ్రే, గ్రీన్ అండ్ బ్లాక్. ఓకే, మిగతా కలర్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ కలుస్తా. ఈ 4 colors వచ్చేసి బేసిక్లో అవైలబుల్. నెక్స్ట్ X మోడల్లో వచ్చి 6 అవైలబుల్ కలర్స్ ఉంటాయి అనమాట. ప్లస్ 3.7 kilowatt బ్యాటరీ వచ్చేసి సేమ్ యాజ్ టచ్ స్క్రీన్ అయినట్టు ఓన్లీ బ్యాటరీ రేంజ్ పెరుగుతుంది. ప్లస్ ఛార్జర్ ఫాస్ట్ ఛార్జింగ్, అది 8 hours ఛార్జ్ అవుతాయి. ఇది 6 hours 100% అవుతుంది. ఓకే, ఛార్జింగ్ అంటే గుర్తొచ్చింది, ఏథర్కి సంబంధించి ఏథర్ గ్రిడ్ ఉంటుంది కదా, మనకు అవైలబుల్ ఉంది కర్నూలు అవైలబుల్ ఉందండి. ఇంకా 2 grids ప్లాన్ చేస్తున్నాం. ఓకే, 3 directionsలో మన కర్నూలు సౌండ్ రేస్ సరౌండింగ్ చూసుకుంటే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నంద్యాల చెక్కు టీ కార్నర్ ఒకటి ఉంది. నెక్స్ట్ బళ్ళారి చౌరస్తా అండ్ ఓల్డ్ టౌన్. అయితే 3 areas కవర్ చేసినట్టు ఉంటుందని రిమోనింగ్ 1 month లోపల 3 grid ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, అంటే టైం ఎంత పడుతుంది ఫాస్ట్ ఛార్జింగ్ టైం? గ్రిడ్లో వచ్చేసి మనకి ఇప్పుడు 8 hours అనేది బేసిక్ వేరియంట్స్లో ఛార్జ్ అవుతుంది. టాప్ ఎండ్లో 6 hours ఛార్జ్ అవుతుంది. ఇన్ దట్ గ్రిడ్లో వచ్చేసి 45 minutesలోనే 80% అవుతుంది. అన్ని మోడల్స్కి అవైలబుల్ ఉంది. ఆల్ మోడల్స్కి 80% విత్ ఇన్ 45 minutes. ఓకే, ప్లస్ అది వచ్చేసి
80% వరకు ఛార్జ్ చేసుకోవాలి. అది ఓన్లీ టాప్అప్గా వాడుకోవాలి. ఓకే. ఇప్పుడు ఎవరైనా లాంగ్ జర్నీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు అనుకోండి, ఆ ట్రిప్ ప్లాన్కి యూస్ఫుల్ అయితే ప్లాన్ చేసుకుంటే ఓకే బెటర్. ఫైన్. ఓకే సార్, ఫాస్ట్ ఛార్జింగ్ గురించి చెప్పారు కదా, సో ఏమైనా ఛార్జ్ చేస్తారా ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసుకుంటే? ఫాస్ట్ ఛార్జింగ్ టిల్ 5 years నుంచి అయితే ఛార్జ్ చేయడం లేదండి. ఏథర్ కంపెనీ వచ్చేసి ఫ్రీగా పెట్టింది ప్లస్ ఎంకరేజ్మెంట్ కోసం. ఓకే. రైట్ నౌ అయితే ఫ్రీ ఫర్ ఆల్ మోడల్స్. సో టోటల్ కర్నూలులో ఇంకా 2 ఎక్స్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ ఎక్స్ట్రా రాబోతున్నాయి. ఓకే ఫైన్. అంటే ఏతర్ వరకు యూజ్ అవుతుంది బాగా. ఏథర్ ప్లస్ నెక్స్ట్ వీడాతో కోఆపరేట్ అయ్యింది కంపెనీ. ప్లస్ ఏథర్ ఓవరాల్ ఇండియాలో 1400 ప్లస్ వీడా 500 కలిపితే 1900 గ్రిడ్ స్టేషన్స్ అవైలబుల్ ఫర్ ఏథర్ కస్టమర్స్. సో ఏథర్ అండ్ వీదా వాళ్ళకైతే యూజ్ చేసుకోవచ్చు. వీదా వాళ్ళకి ఏం ఛార్జెస్ ఏం లేవు కదా? ఏం ఛార్జెస్. ఓకే ఫైన్. నెక్స్ట్గా మనకి డెలివరీస్ ఎన్ని రోజుల కల్లా రాగలుగుతాయి ఒకరు బుక్ చేసుకుంటే కస్టమర్? డెలివరీ ప్రెసెంట్ ఇది ఆల్ మోడల్స్ అని కలర్ రెడీగా ఉంటాయి. ఇది డీలర్ ఓన్ కంపెనీస్ డీలర్షిప్ కాబట్టి ఇది ఆల్ మోడల్స్లో ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. ఇమీడియట్ స్పాట్ డెలివరీ ఉంటుంది. ఓకే. డిలే కానీ అట్లా ఏమన్నా? డిలే ఏమి ఉండదండి, స్పాట్ డెలివరీ. ఏమన్నా బుకింగ్ ప్రైస్ ఏమన్నా ఫస్ట్ ఇనిషియల్ బుకింగ్ ఇనిషియల్ 2500తో వాళ్ళు మోడల్ అండ్ కలర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. ఈవెన్ దట్ వాళ్ళతో ఇమీడియట్గా ప్రోడక్ట్ వెహికల్ రెడీగా ఉంటుంది. లేకపోయినా 10 daysలో అరేంజ్ చేస్తాం. ఓకే. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్స్తో కంపేర్ చేస్తే మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ అని చాలా మంది అనుకుంటుంటారు అనమాట. సో వై జనాలు అంత ప్రైస్ పెట్టినప్పుడు మీరు ఏం ఆఫర్ చేయబోతున్నారు జనాలకి త్రూ ఏథర్ 450X కానీ ఎస్ కానీ ఏదైనా కానీ? సరే, టోటల్గా ఏథర్ కంపెనీ వచ్చేసి అల్యూమినియం అలాయ్ మీరు చూసారనుకోండి, అల్యూమినియం విత్ అలాయ్ స్టీల్తో తయారైన ఫ్రేమ్. ఓన్లీ దీనివల్ల దీని కాస్ట్ అనిపిస్తుంది. ఎందుకు ఇది వచ్చేసి అల్యూమినియం అని కాస్ట్ కాబట్టి. ప్లస్ మన బ్యాటరీ కూడా అల్యూమినియం కేసింగ్ బ్యాటరీ. మీరు కంపేర్ చేసి కాంపిటీటర్స్తో పోలిస్తే ప్లాస్టిక్ కేసింగ్ బ్యాటరీ ఉంటుంది. ఇది అల్యూమినియం కేసింగ్ బ్యాటరీ విత్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే. ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం కాస్ట్ అనిపిస్తుంది, కానీ ఇది వర్తబుల్. మీరు పెట్టే కాస్ట్కి ఇది వర్తబుల్. కస్టమర్స్ ఆల్ ఆఫ్ కస్టమర్స్ అందరూ ఇతర కస్టమర్స్కి దీన్ని వర్త్ తెలుసు. బ్రాండ్ ఇమేజ్ ఉంది. రైట్. జస్ట్ లైక్ యాపిల్ ఫోన్ లాగా. యాపిల్ ఫోన్ మాదిరి ప్రీమియం కస్టమర్స్ 100% వాళ్ళకి మేము డెమో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. వాళ్ళని నెట్లో గూగుల్ చూసుకొని మాకు ఇమ్మీడియట్గా వచ్చి బుక్ చేసుకొని స్పాట్ డెలివరీస్ అయిపోతున్నాయి. ఓకే. డ్రైవింగ్ కూడా ఇప్పుడు మనది వచ్చేసి మిడ్ ఫ్రేమ్ మోటార్ అనమాట. మిడ్ ఫ్రేమ్ మోటార్ అనేది వల్ల మీరు డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు డ్రైవింగ్ని. ఇప్పుడు మన ప్రైస్ ఎక్కువ అనడంలో కంపేర్ చేస్తే అమౌంట్ పరంగా ఒక 10,000 to 15,000 ఎక్స్ట్రా ఉండొచ్చు. ఆ ఎక్స్ట్రాకి మీరు పెట్టే వర్తబుల్ రైడింగ్లో ఎంజాయ్ చేయ కానీ బాడీ స్ట్రక్చర్లో కానీ అది మీరు ఫీల్ అవుతారు డ్రైవ్ చేసేటప్పుడు. ఓకే. ప్రతి కస్టమర్కి 100% వాక్ ఇన్ అయినా కానీ ఎంక్వైరీ చేసిన కస్టమర్కి మేము టెస్ట్ డ్రైవ్ ప్రిఫర్ చేస్తున్నామండి. ఎందుకంటే ఆఫ్టర్ టెస్ట్ డ్రైవ్ దే విల్ చేంజ్ ద ఆల్ క్వశ్చన్స్ అండి. బిల్డ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్ ఉందండి ఏథర్ కంపెనీది. ఈ అల్యూమినియం విత్ అలాయ్స్తో తయారైన ఫ్రేమ్ కాబట్టి స్టాండర్డ్స్ అట్లాగే ఉన్నాయి. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు 90 స్పీడ్ ఇది కంపెనీ 90 స్పీడ్ ఇచ్చినా కూడా మీరు డ్రైవ్ చేసినా కూడా వితౌట్ వైబ్రేషన్స్ లేకుండా మీరు హ్యాపీగా డ్రైవ్ చేయగలుగుతారు. ప్లస్ అడిషనల్గా ఈ ప్రైజెస్ మీకు చెప్పాను కదా, 166 మిడిల్ రేంజ్, 173 టాప్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్. ఇది ఆన్ రోడ్ ఇంక్లూజింగ్ లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్తో సహా. అది వితౌట్ స్మార్ట్ ఫీచర్స్. స్మార్ట్ ఫీచర్స్ కావాలంటే ఇప్పుడు అడ్వాంటేజ్ కంపెనీ స్టాండర్డ్గా బ్రాండ్ వాల్యూ వచ్చేసి బ్రాండ్ వారంటీ వచ్చేసి బ్యాటరీకి 3 years and 30,000 kilometers ఇస్తుంది. ఓకే. అడిషనల్గా ప్రో ప్యాక్ 15,000 మీరు పే చేస్తే అడిషనల్గా 2 years అంటే టోటల్ ఓవరాల్గా కస్టమర్కి 5 years బ్యాటరీ వారంటీ విత్ 60,000 kilometers ఉంటుంది. ఓకే. బ్యాటరీ వారంటీ. ఆ బ్యాటరీ వారంటీతో పాటు ప్రో ప్యాక్ తీసుకుంటే బ్యాటరీ వారంటీ ఎక్స్ట్రా వారంటీ ఫ్రీ ఇస్తుంది. ఓకే. స్మార్ట్ ఫీచర్స్తో పాటు బ్యాటరీ 2 years ఎక్స్ట్రా ఫ్రీ ఇస్తుంది. ఓకే. స్మార్ట్ ఫీచర్స్ వచ్చేసి గూగుల్ నావిగేషన్స్ ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ అండ్ బ్లూటూత్ అండ్ ఆటో హోల్డ్, ఫాల్ సేఫ్, ESS ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్స్, ఇవన్నీ స్మార్ట్ ఫీచర్స్ చాలా ఉంటాయి. ఓకే. సేఫ్టీ పరంగా వచ్చేసి మనకి ఇప్పటికీ ఏథర్ 90,000 వెహికల్స్ సేల్ చేసిందండి. 90,000 ఫర్ 2018 నుంచి. ఓకే. 18 నుంచి 90,000 వెహికల్స్లో సింగిల్ 1 కేసు కూడా ఫైర్ జరగలేదు. ఓకే. ఫైర్ యాక్సిడెంట్ ఇంతవరకు ఎక్కడ జరగలేదు. మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఏథర్ కస్టమర్స్. అందుకని ప్రైస్ మీద ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు కాంపిటీటర్లో ఏథర్ అనేది ప్రైస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా ఎంత కాంపిటీటర్ ఫేస్ చేసినా స్టాండర్డ్స్ మాత్రం తగ్గడం. రూపాయి ఎక్కువ తీసుకున్నా సరే మీరు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కస్టమర్కి ఇస్తున్నాం. అది కస్టమర్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు తెలిసిపోతుంది. కస్టమర్ బై చేసిన కస్టమర్ 100% రెఫరెన్స్ ఇస్తున్నారు.
ఇప్పుడు కస్టమర్ రెఫరెన్స్ బట్టి కస్టమర్ మళ్ళీ సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది మాకు ఎవ్రీ మంత్ బై మంత్. సో పలానా బండి తీసుకున్నా ఎవరో అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు, వాళ్ళ రెఫరెన్స్ అనేది వస్తారు. ఓకే రైట్, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నాను కాబట్టి మాకు రెఫరెన్స్ ఈజీగా వస్తుంది. టెస్ట్ రైడ్స్ అవైలబుల్ ఉన్నాయి కదా? టెస్ట్ రైడ్ అవైలబుల్ ఉందండి విత్ ప్రో ప్యాక్, ఆల్ ఫీచర్స్ మీద డెమో చేసుకుంటూ టెస్ట్ డ్రైవ్ ఇస్తాం. ఓకే ఫైన్. ఫైనల్గా ఏతర్ చూస్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఏతర్ చూస్ చేసుకుంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ 100% కస్టమర్ సాటిస్ఫై అవుతాడు ఏతర్లో. ఓకే, ఎక్కడైతే బాధపడరు, ఎక్కడ వాళ్ళ మనీ వేస్ట్ కాదు. ఫస్ట్ బై చేసేటప్పుడు ఏదైనా ప్రైస్ ఎక్కువ అని ఫీల్ అవుతారు తప్ప ఆఫ్టర్ బయింగ్ తర్వాత కస్టమర్ 100% సాటిస్ఫాక్షన్ విత్ 100% రెఫరెన్స్ టు ద డీలర్షిప్ అండ్ కంపెనీ. ఓకే, సజెస్ట్ చేస్తారు. ఓకే, ఏమైనా ఆఫర్స్ నడుస్తున్నాయి ప్రెజెంట్? డిసెంబర్ ఆఫర్ నడుస్తుందండి, మంచి ఆఫర్ నడుస్తుంది. ఆఫ్టర్ 19th నుంచి రిలీజ్ చేశాడు. ఆఫ్టర్ December 19th నుంచి షోరూమ్స్ వాకిన్స్ పెరిగినాయి, సేల్స్ పెరిగింది. ఆఫర్ మిడిల్ వర్షన్ XLR-కి 10,000 అనౌన్స్ చేయడము. ఓకే, బిఫోర్ 19th ఓన్లీ 3,000 ఉండింది. ఓకే, దాన్ని ఇప్పుడు December 19th నుంచి 10,000 చేయడం వల్ల మాకు వాకిన్స్ పెరిగినాయి. ఇమీడియట్గా స్పాట్ డెలివరీస్ అయిపోతున్నాయి. ఓకే, వాకిన్ అవడం వెంటనే డెలివరీ కావడం. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా న్యూ ఇయర్కి సంబంధించిన ఆఫర్స్ రాబోతున్నాయి? న్యూ ఇయర్కి ఆఫర్స్ ఉండవండి. యాక్చువల్గా ఆటోమొబైల్ ఫీల్డ్ అంటేనే జనవరిలో ప్రైస్ హైక్ అవుతుంది, డిసెంబర్ డిస్కౌంట్స్ ఉండవు. ఓకే, రెండు కంపేర్ చేస్తే కస్టమర్ బెనిఫిట్స్ వచ్చేసి 14-15,000 లాస్ట్లో ఉంటాయి. ఓకే, జనవరి పర్చేస్కి, డిసెంబర్ పర్చేస్కి. ఓకే ఫైన్. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఏతర్ గురించి. సో జయకాంత్ గారు చెప్పడం జరిగింది. సో ఏతర్ కొన్న వాళ్ళైతే ఎవరు కూడా బాధపడరు, ఇబ్బంది పడరు అనేసి సార్ చెప్తున్నారు అనమాట. సో నేను కూడా ఆల్రెడీ చాలాసార్లు డ్రైవ్ చేశాను. డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉందన్నమాట. ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎలాగైనా సరే ఉంటుంది. అండ్ మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి మనకి షోరూమ్స్ అవైలబుల్ ఉండవనేసి చాలామంది ఏతర్ కొంచెం ప్రిఫర్ చేయరు. డబ్బులున్నా కొనాలనుకున్నా కానీ అది కొనకుండా వేరే దానికి ప్రిఫర్ అయ్యే లోకల్ అవైలబుల్ ఉంది. ఎందుకంటే సర్వీస్ ఇష్యూ రాకూడదు అనేసి, స్పేర్ పార్ట్స్ ప్రాబ్లం రాకూడదు అనేసి. సో స్పేర్ పార్ట్స్ గురించి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అంటున్నారు. ఇన్కేస్ ఏదైనా సరే అన్నీ అందరూ కవర్ చేయలేరు, ఏదైనా చిన్న ఇంపార్టెంట్ పార్ట్ మిస్ అయినా సరే వీళ్ళు వితిన్ 3 to 4 days 5 days కల్లా వచ్చేస్తుందని చెప్తున్నారు అనమాట. అక్కడ డిలే రాదని చెప్తున్నారు. సో సర్వీస్ సాటిస్ఫాక్షన్ వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అంటున్నారు. సో అక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అంటున్నారు. సో అందుకనేసి ₹1 ప్రైస్ ఎక్కువన్నా కంపల్సరీ ఫుల్ ఫ్లెడ్జ్గా కస్టమర్ బాగా సాటిస్ఫై అవుతుందని చెప్తున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఏతర్ షోరూమ్కి సంబంధించి కర్నూలులో. సో లొకేషన్ వచ్చేసి మనకి చెక్ పోస్ట్ దగ్గర అనమాట. ఇక్కడ నియర్ మనకి దేవి ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఎవరికైనా తెలుసు కర్నూలు దేవి ఫంక్షన్ అంటే దానికి ఆపోజిట్లో అనమాట ఏతర్ షోరూమ్ అనేసి. ఇక్కడ పక్కన KFC ఉంది కదా కొత్తగా, సో అలా అయితే ఈజీగా గుర్తుపడతారు చాలామంది. అండ్ పక్కనే KFC పక్కనే ఉంటుంది ఏతర్ షోరూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా సరే బుక్ చేసుకోవాలనుకున్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ సార్ నంబర్ కింద ఇక్కడ డిస్ప్లే మీద ఇస్తున్నాను చూడండి. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కూడా కాల్ చేసుకొని షోరూమ్ విజిట్ చేసి టెస్ట్ డ్రైవ్ ఉంటే టెస్ట్ డ్రైవ్ చేసి మీకు నచ్చిందనిపిస్తే ఖచ్చితంగా బుక్ చేసుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ.